ఇది ఏం జరుగుతుందంటే హైట్ అయితే పెరిగింది, సొప్ప అనేది పెరిగింది తప్ప కండెలు విత్తనాలు ఎక్కలేదు అసలు. విత్తనాలు ఎక్కలేదు. 3.5 టన్నులు 3 టన్నులు 4 టన్నులు కూడా పంతదన్న విషయం ఇదంతా. ఒక్క కండె కూడా పూర్తి విత్తనాలు పోసుకోలేదు. టన్ను వస్తుందో 1/2 టన్ను వస్తుందో కూడా ఎవరికి తెలియని విషయం ఇది. ఒప్పందం అయితే 3.5 టన్నులు కదా, 3.5 టన్నులకి వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసేది లేదు. అసలు ఇక్కడికి ఎవరు కూడా చేరుకుంటాను లేదు, ఏజెంట్ కానీ ఆర్గనైజర్ కానీ ఎవరు వస్తాను లేదు ఇక్కడికి. ఎవరన్నా వచ్చి చూసి మరి ఇది ఇట్లా అయిందని చెప్పేసి కంపెనీకి పెడతా, ఆర్గనైజర్ బరాయిస్తారా అనేది అయితే రైతుల దగ్గర నుంచి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మెసేజ్ లేదు మాకైతే. రైతు చెప్పుకుంటాను లేదు, అటు నుంచి వాళ్ళు రావటం లేదు. నాది బర్లగూడ. నా పేరు దాటి సత్యం. గత 3 సంవత్సరాల నుండి ఈ బాండు అనే విత్తనం చేస్తున్నాం. కానీ ఈ బాండు అనే పేరు ఎట్లొచ్చిందో మాకు అర్థం కాకపోతున్నది. నలుగురు ఎత్తాను కదా, మేము ఎత్తామని మా పట్టాలు తీసుకొని పోయింది, ఆధార్ కార్డు అకౌంట్ బుక్ తీసుకొని మధ్యన ఉన్న సూపర్వైజర్ తీసుకెళ్ళడం, ఆయనే మాకు విత్తనాలు సరఫరా చేయడం జరిగింది. అయితే ఈ వేస్తాం కానీ మాకు ఈ దిగుబడి ఎంత వస్తుంది అని కాస్త నేను అడిగాను. నాకున్న పరిజ్ఞానంతో అడిగాను. అడిగితే 3, 4 బాగా అంటే 5, 4.5 టన్నులు వస్తుంది అని చెప్పాను. దానికి రేట్ ఎంత అంటే 28,000 అంట. 28,000 అయితే మాకేం పడుతుంది, దానికి వేరే ఖర్చు ఎట్లా పడదు, దిగుబడి రావట్లేదు. ఈ సంవత్సరం అయితే గింజే ఎక్కట్లేదు. విత్తనాలు డమ్మి విత్తనాలు ఇచ్చింది. ఈ డమ్మి విత్తనాలు ఇవ్వడం వల్ల దాని మీద అప్పు పెరిగిపోయింది, చేసిన కష్టము పోయింది. అటు కవులు కట్టుకోవాలి, ఇటు నీటి తీరువాయి కట్టుకోవాలి బోరుతోటి. మొత్తం ఈ పెట్టుబడికి ఆ నీటి కవులకు భూమి కవులకు మొత్తం 150,000 ఖర్చు పడేటట్టు. ఇదంతా యాడికెళ్ళి కట్టాలి, పంటేమో లాసు, వీళ్ళేమో డమ్ విత్తనాలు ఇచ్చింది. ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఆ ఇచ్చేవాళ్ళు బాండ్ అని అన్నారు. ఈ బాండ్ అనేది దేనికి బాండు? మరి గింజ పెట్టినా పెట్టకపోయినా నేనే కొంటాము, సరైన రేటు ఇచ్చి మద్దతు ధర ఇచ్చి తీసుకుంటాం అన్నది అయితే లేదు. ఏం లేక గుడ్డేది చెండ పడ్డట్టు మేము వ్యవసాయం చేసినామండి. కాకపోతే ఈ రైతుకు నష్టం మాత్రము 100%కి 18% నష్టం వచ్చింది. ఈ నష్టపరిహారాన్ని మాత్రం 150,000 కట్టాల్సింది. భూమి శిస్తు, భూమి కౌలు, నీటి తీరువాయి. గవర్నమెంట్ తీయకపోయినా కానీ ఒక బోరింగ్ దగ్గర నుండి ఇంకో వాళ్ళు తడేసుకుంటామంటే వాడికి సంవత్సరానికి ఇంత ఒక పంట కాల పరిమితిలో కట్టాలి. ఆ నీటి తీరువాయి కట్టాలి, భూమి కౌలు కట్టాలి, నా కష్టానికి లెక్క కట్టాలి, నా అప్పును కట్టాలి. అంటే 150,000 ఎకరానికి నష్టపరిహారం తప్పనిసరిగా ఇవ్వాలి. ఇలా ఇయ్యనట్టయితే ఈ సమ్మెను, ఈ దీక్షలు ఇంకా ఉద్రిక్తం మా రైతులందరం చేస్తాం. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు వచ్చే సమయంలో రైతు ఏ రూపంగా మీకు ఈ నాయకులు, ఈ ప్రజాప్రతినిధులు, ఈ విత్తనాలు ఇచ్చే వాళ్ళ అండతోటే మమ్మల్ని ఈ రైతులను ఇలా చేస్తున్నారు. కాబట్టి ఓట్లకు వచ్చిన వాళ్ళను మాత్రం మేము ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాము. ఎట్లాగో రైతులు మేము ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో, ఈ అప్పులు ఎట్లా తీర్చాలో మాకు అంతు దిక్కని పరిస్థితి. దయచేసి మాకు దీనికి సంబంధించిన సెక్షన్ ఆఫీసర్స్ చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు పాయం రాంబాబు, మురుగు డిస్టిక్, వెంకటాపురం మండలం, పల్లెగూడెం గ్రామ పంచాయతీ, రామవరం. నేను ఒక 4 ఎకరాలు మొక్కజొన్న పంట సాగు చేయడం జరిగింది. హైటెక్ అది ఫస్ట్ విత్తనం వచ్చేటప్పుడు డీలర్లు ఏం చేశారంటే, మీకు ఎకరానికి 4 టన్నులు వస్తుందని చెప్పేసి మాకు ఆపోద్దపు మాటలు చెప్పారు. ఈరోజు 4 నెలలు కష్టపడిన తర్వాత ఈరోజు తీర్పుకు వచ్చిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఎకరానికి టన్నున్నరే వస్తుంది. మొన్న నేను ఫోన్ చేసి అడిగితే నేను 4 టన్నులు అని చెప్పలేదు, ఎకరానికి 2 టన్నులైనా వస్తుందని చెప్పడం జరిగింది. ఏ రైతైనా ఎకరానికి 2 టన్నులు అని చెప్పి అంటే ఏ ఒక్క రైతైనా వ్యవసాయం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఈ మీడియా మిత్రుల ద్వారాగా సమాజాన్ని కాపాడేటువంటిది రైతులను కాపాడాలి. ఈ మీడియా మిత్రుల ద్వారాగానే రైతులకి న్యాయం చేయేటట్టు చేయాలని నాకు ఆలోచన. అట్లాగే మేము ఎంతో కష్టపడ్డాం. అట్లాగే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కూడా మా రైతులని ఆదుకోవాలని, మాకు నష్టపరిహారం చెల్లించాలని అనుకుంటున్నాం.
నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఆ లోపలగా రైతులకి నష్టపరిహారం చెల్లకపోతే ములుగు డిస్టిక్ పరిధిలో కూడా ఎలక్షన్లని ఆపివేయడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఇక్కడ ఎన్నికల కోడ్ మళ్ళీ అమలు చేయాలనేది కూడా రైతుల తరఫున మాట్లాడడం జరుగుతున్నది.